నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరికపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఎస్సీలు లేని చోట అవర్గానికి రిజర్వేషన్ ఏ విధంగా కేటాయిస్తారని పెరికపల్లి గ్రామస్తులంతా ధర్నా రాస్తారోకలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పెరికపల్లిలో ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారో లేదో సర్వే చేయించి రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పెరికపల్లి గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 554 ఉండగా అందులో ఎస్సీ వర్గానికి చెందిన వారు ఎవరూ లేరని గ్రామస్తులు అంటున్నారు. మాకు ఇప్పుడు కల్పించిన ఈ సర్పంచ్ ఎలక్షన్లల్లో మాకు ఎస్సీ క్యాండిడేట్ లేరు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిళ్ళు. మొత్తం బీసీలో 100% మేము టోటల్ బీసీ మాది పెరకపల్లిలో. మా ఊరు వందిన కానించెల్లి కూడా మాకు ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ అన్నది లేరు నివాసంగా. అయితే అటువంటప్పుడు మాకు ఎస్సీ రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు? అది కరెక్ట్ కాదు కదా. మాకు బీసీ రిజర్వేషన్ కావాలని మనం కలెక్టర్ కూడా కలవడం జరిగింది. కలెక్టర్ మేడం కూడా మాకు హామీ ఇచ్చేసింది, అవుతుంది నేను చేస్తా అని చెప్పేసింది. మాకు మంచి స్పందన ఇచ్చింది మేడం. మాకు ఎటు పెట్టి బీసీ రిజర్వేషన్ ఉండాలి. విషయం వార్డు మెంబర్గా చేస్తే మాకు ఎస్సీ లేరు. 2 వార్డులు ఫస్ట్ నంబరు సెకండ్ నంబరు మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు ప్రభుత్వంది. ఎందుకంటే మాకు ఎస్సీలు అసలుగా లేరు కాబట్టి ఇవ్వద్దు, మాకు అది క్యాన్సిల్ చేసేసి మా బీసీ రిజర్వేషన్. మొత్తం 8 వార్డులుంటే అందులో 2 వార్డులు అలాగే సర్పంచ్ ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించడం ఎన్నికలు ఎలా జరుగుతాయని, మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామాభివృద్ధి ఎలా జరుగుతుందని రిజర్వేషన్ మార్పు కోసం డిమాండ్ చేస్తూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2011 సంవత్సరం సెన్సెస్ ప్రకారం ఉమ్మడి గ్రామ పంచాయతీ దస్తూరాబాద్ ఉండగా 2019 సంవత్సరంలో దస్తూరాబాద్ మండలంలో కొన్ని ఓట్లు రికార్డు పరంగా మాత్రమే ఉన్నాయని, అందుకే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని పెరికపల్లి గ్రామస్తులు అంటున్నారు. నిజానిజాలు విచారించేందుకు గ్రామాల్లో పర్యటించి రిజర్వేషన్ సవరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సైతం తాజాగా సమస్య తలెత్తడంతో సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. మా గ్రామ పంచాయతీలో టోటల్ ఓటర్స్ 554, మరి ఎస్టీకి వస్తే 4 ఓట్లు, మరి ఎస్సీకి వచ్చేసరికి 0, ఒక ఓటు లేదు, ఒక హౌస్ లేదు. ఇటువంటి 99% 99 బీసీలు ఉన్న కాడ ఎస్సీ రిజర్వేషన్ ప్రభుత్వం రిజర్వ్ చేయడము మరి ఎంతవరకు సమంజసము? మరి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. దీని మీద గ్రామస్తులందరూ బీసీ కులస్తులందరూ ధర్నా చేయడం జరిగింది, రాస్తారోకో చేయడం జరిగింది. మరి దాని మీద మండలంలో ఉన్నటువంటి అధికారులు స్పందించి వచ్చి వాళ్ళు ఆఫీసర్స్ వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా దీన్ని బీసీ రిజర్వేషన్ చేస్తామన్న ఉద్దేశంతో వారు శాంతింపజేస్తే ప్రజలందరూ శాంతించి మన వార్డ్ మెంబర్గా వచ్చిన రిజర్వేషన్లు అన్నీ మాకు అనుకూలంగానే వచ్చాయి. అందులో ఎస్సీ కూడా రాలేదు, బీసీ కూడా రాలేదు. అన్నీ అదర్స్ అండ్ ఎస్టీ ఉమెన్స్ ఇవన్నీ మా వార్డ్ మెంబర్గా మాకు రిజర్వేషన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కావున మాకు సర్పంచ్ ఎలక్షన్ కోడ్ ఇవ్వగానే మాకు రిజర్వేషన్ చేంజ్ అవుతుందో కాదో అనేది మాకు చాలా అంటే చాలా బాధ ఉన్నది. ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ ఉండరా, మరి ఎలాంటి గ్రామానికి అభివృద్ధి చెందదా అనేది మా లింగాపూర్ గ్రామ పంచాయతీ వాళ్ళు అందరము హర్ష వ్యక్తం చేస్తున్నాము. కావున మాకు ఈ రిజర్వేషన్ కంపల్సరీగా చేంజ్ కావాలని మాకు ఎస్టీ రిజర్వేషన్ రావాలని మేము గ్రామస్తుల ప్రజలు